హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు అంటూ రావడం అయితే జరిగింది. ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన అయితే 6 సభ్యులతో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కో చైర్మన్ గా మంత్రి దామోదర్ రాజనరసింహ అయితే ఉన్నారు. అయితే ఇందులో ఉన్న సభ్యులను చూసినట్లయితే దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిని అయితే ప్రభుత్వం అయితే నియమించింది. ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, ఈ అంశంతో ముడిపడి ఉన్న అన్ని అంశాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి కమిటీ సిఫార్సు అయితే చేయనుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మిషన్ మౌసంకి కేంద్ర కేబినెట్ ఆమోదం అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఇది వాతావరణ అంచనాల్లో ఖచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన మిషన్ మౌసంకు కేంద్రం అయితే కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది. దేశవ్యాప్తంగా వాతావరణ అంచనాలను అత్యంత ఖచ్చితత్వంతో తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం వచ్చే 2 ఏళ్లలో 2,000 కోట్లతో అయితే ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. అంటే వాతావరణంలో వచ్చే మార్పులు చేర్పులు ఉంటాయి కదా, అవన్నీ కరెక్ట్ గా వస్తున్నాయో కరెక్ట్ అన్నట్టు, అంటే ఇక తప్పు పోకుండా కరెక్ట్ అని ఇది తెలియజేస్తుందని తెలుపుతున్నారు ఈ మిషన్ మౌసం గురించి, వాతావరణ మార్పుల గురించి. అయితే దీనికోసం 2,000 కోట్లతోనైతే ఇది కార్యక్రమం అయితే చేపడుతుంది ప్రభుత్వం. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే విద్యుత్ వాహనాల ప్రోత్సాహానికి పేమ్ స్థానంలో పిఎం ఈ డ్రైవ్ అంటూ రావడం అయితే జరిగింది. అయితే దేశంలో విద్యుత్ వాహనాలు వినియోగాన్ని పెంచేందుకు ఫేమ్ ఇండియా పథకం స్థానంలో 14,335 కోట్లతో 2 పథకాలకు అయితే కేంద్ర మంత్రివర్గం ఆమోదం అయితే తెలిపింది. అందులో 2 ఏళ్ల కాలానికి పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఇన్ ఎన్హాన్స్మెంట్ పిఎం ఈ డ్రైవ్ పథకానికి 10,900 కోట్లు కేటాయించగా పిఎం ఈ బస్ సేవా పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం పథకానికి 3,430 కోట్లు అయితే కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఈ పథకం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ చే అమలు చేయబడుతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అంటూ రావడం అయితే జరిగింది. 2024 మరియు 25 ఆర్థిక సంవత్సరం నుంచి 2028 మరియు 2029 ఆర్థిక సంవత్సరం వరకు ప్రధానమంత్రి పిఎం గ్రామ్ సడక్ యోజన 4 అయితే కింద అదనంగా 62,500 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది. అనుసంధానం చేయవలసి ఉండి ఇంతవరకు చేయని 25,000 జనవాసాలను కలుపుతూ 70,125 కోట్లతో మళ్ళీ 62,500 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాన్ని అయితే చేపట్టనుంది ప్రభుత్వం. దాంతోపాటు కొత్త అనుసంధాన రహదారులపై కొత్త వంతెనలను కూడా తీసుకురాబోతుంది, ఆధునీకరించనుంది ప్రభుత్వం. నెక్స్ట్ చూసినట్లయితే అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ అంటూ రావడం అయితే జరిగింది. ఈ స్పేస్ ఎక్స్ పొలారిస్ డాన్ మిషన్ వ్యోమగామి బృందం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్పేస్ వాక్ అయితే విజయవంతంగా పూర్తి చేసింది. బిలియనీర్ జేరెడ్ ఐసాక్ మ్యాన్ మొదట నడవగా ఆ తర్వాత స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సర్హా గిల్లిస్ ఆయనను అనుసరించాడు. అంతరిక్షంలో నడకను కేవలం 30 నిమిషాల పాటు నిర్వహించారు, కానీ దీనికి సిద్ధం కావడానికి 2 గంటలైతే పట్టింది. ఈ కార్యక్రమంలో కొత్త అంతరిక్ష దుస్తులను పరీక్షించారు. ఐసాక్ మ్యాన్ అంతరిక్షంలో ఉన్న ఫోటోను స్పేస్ ఎక్స్ సిఇఓ మాస్క్ ఎక్స్ లో అయితే పోస్ట్ చేశారు. టేకాఫ్ అయిన 15 గంటల తర్వాత 1,400.7 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకొని పొలారిస్ డాన్ మిషన్ అరుదైన మైల్ రాయిని అయితే చేరుకున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే స్వల్ప శ్రేణి క్షిపణి వ్యవస్థ పరీక్ష విజయవంతం అంటూ రావడం అయితే జరిగింది. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే స్వల్ప శ్రేణి క్షిపణి వ్యవస్థను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ నౌకాదళం విజయవంతంగా అయితే పరీక్షించాయి. ఒడిశా తీరంలో చాందీపూర్లోని సమీకృత పరీక్ష కేంద్రం నుంచి గురువారం నాడైతే ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా భూమిపై ఉంచిన నిట్ట నిలువు లాంచర్ నుంచి దూసుకెళ్లిన క్షిపణి తక్కువ ఎత్తులో అధిక వేగంతో దూసుకెళ్తున్న లక్ష్యాన్ని అయితే ఖచ్చితత్వంతో ఛేదించిందని రక్షణ శాఖ అధికారులు కూడా తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మానవ మెదడు స్ఫూర్తితో అన్లాక్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఇది త్వరలో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లకు సంక్లిష్ట కృత్రిమ మేధస్సు అయిన ఏఐ ప్రక్రియల నిర్వహణ సామర్థ్యం దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకు ఉపయోగపడే అన్లాక్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ను బెంగళూరులోని
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc పరిశోధకులైతే మానవ మెదడు పనితీరును స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న సాంప్రదాయ డిజిటల్ కంప్యూటర్లలో డేటా నిల్వ, ప్రాసెసింగ్ ప్రక్రియలు 2 దశలకే పరిమితమవుతాయి. IISc పరిశోధకులు అభివృద్ధి చేసిన సాంకేతికతలో ఒక మాలిక్యులర్ ఫిలింలో ఏకంగా 16,500 కండక్టెన్స్ను దశలో డేటా స్టోరేజీ, ప్రాసెసింగ్ ప్రక్రియలు అయితే సాగుతున్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రైలు ప్రమాదాలకు చెక్ AI కెమెరాలతో నిఘా అంటూ రావడం అయితే జరిగింది. ఇకపై దూరం నుంచే గుర్తించి అప్రమత్తం చేస్తాయి. ఇక AI పరిజ్ఞానంతో పనిచేసే E2 ఫ్రంటల్ హై రిజల్యూషన్ కెమెరాలు రైలు పట్టాలపై అనుమానాస్పద వస్తువులను చాలా దూరం నుంచే గుర్తించి లోకో పైలట్ని అయితే అప్రమత్తం చేస్తాయి. వస్తువును ఫోటో తీసి వెంటనే ప్రాసెస్ చేసి అది ఎలాంటిదో సమాచారం అయితే ఇస్తాయి. అంటే అది ప్రమాదకరమైన వస్తువా, అసహజమైన వస్తువా, కదులుతున్న వస్తువా, లేదా మనుషుల, జంతువుల అనేది కూడా గుర్తిస్తాయట. గుర్తించి లోకో పైలట్ని వెంటనే అప్రమత్తమయ్యి అత్యవసర బ్రేక్ వేసి ఆ వస్తువును కనీసం కిలోమీటర్ దూరంగా ముందుగానే ఆ రైలుని అయితే ఆపేస్తారు వీళ్ళు. గుర్తించిన అభ్యంతరకర వస్తువులపైకి లేజర్ కిరణాలను ప్రసరింపజేసి ఆ వస్తువు ఎంత దూరంలో ఉందో లోకో పైలట్ గుర్తించే పరిజ్ఞానం కూడా అందుబాటులోకి అయితే తేనున్నారు. అత్యవసర బ్రేక్ను CCTV కెమెరాలతో అనుసంధానించి అసాధారణ పరిస్థితిలో లోకో పైలట్తో నిమిత్తం లేకుండానే రైలు ఆటోమేటిక్గా ఆగిపోయేటట్టుగా చేసే పరిజ్ఞానం కూడా రైల్వే శాఖ పరిశోధకులు నిర్వహిస్తుంది. అంటే పట్టాలపై ఏమైనా అడ్డొచ్చినాకో ఒక లోకో పైలట్ బ్రేక్ వేయకపోయినా కూడా ఆటోమేటిక్గా ట్రైన్ ఆగిపోయేలాగా చూస్తున్నారు. అయితే 3 ఏళ్లలో 97 ప్రమాదాలు అయితే జరిగినాయి. అయితే ఈ AI కెమెరాల కోసం రైల్వే శాఖ అయితే 15,000 కోట్లతో 75,000 AI కెమెరాలను అయితే ఏర్పాటు చేయనుంది రైల్వే శాఖ. 40,000 బోగీలు, 14,000 లోకోమోటివ్లు, ఇంజన్లు, 6,000 EAMలు ఈ కెమెరాలను అయితే ఏర్పాటు చేస్తారు. ప్రతి బోగికి 6 కెమెరాలను, ప్రతి లోకోమోటివ్కి 4 కెమెరాలను అమరుస్తారు. అక్టోబర్ నుంచి ఏడాదిలోగా దశల వారీగా అన్ని రైళ్లలో AI కెమెరాల ఏర్పాటు అయితే పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా అయితే పెట్టుకుంది. ఇందుకోసం పలు కంపెనీలకు కూడా టెండర్లు అయితే అప్పగించింది. నెక్స్ట్ చూసినట్లయితే చైనాతో బార్డర్ సమస్యలు 75% పరిష్కారం అంటూ రావడం అయితే జరిగింది. అయితే చైనాతో సరిహద్దు సమస్యల విషయంలో కొంత పురోగతి సాధించామని విదేశాంగ మంత్రి అయిన S జయశంకర్ అయితే తెలిపారు. దాదాపు 75% సమస్యలు పరిష్కారం అయ్యాయని అన్నారు. ద్వైపాక్షిక సమావేశాల కోసం స్విట్జర్లాండ్లోని జెనీవా పర్యటనలో ఉన్న జయశంకర్ గురువారం నాడు గ్లోబల్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీపై సమావేశంలో మాట్లాడారు. అయితే బార్డర్లో 2 దేశాల ఆర్మీని భారీ స్థాయిలో మోహరించడమే పెద్ద సమస్యగా మారిందని ఆయన అన్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చిన అన్ని న్యూస్ పేపర్లోని ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.